హరి ఓం శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు శ్రీమన్నారాయణ. శ్రావణభూతి గురువుగారు ఏదైనా ఒక సామెత అన్నాడు. ఆయన బుద్ధి అంటే మనకు ఆహారం మన ఎదురుగా కావాల్సినంత ఉంటుంది, ఉన్నా కానీ తీరలేని పరిస్థితి ఒకసారి ఏర్పడుతుంది. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న కథ చెప్తారు. ఏం చెప్తారంటే, ఒక రైతు, మూతబరి రైతు, చాలా పెద్ద విశాలమైన భూములు ఉన్నాయి, పంటలు పండించాడు. ఎవరికి ఎలా వాళ్ళకంతా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడు, మిగిలినవన్నీ బస్తాలు కట్టి గోదాముల్లో దాచిపెట్టాడు. గోదాములు అంటే మనం ఇప్పుడు గోడౌన్స్ అంటాం కదా, అట్లాంటివి. అక్కడ దాచిపెట్టాడు, అన్ని బస్తాలుగా పేర్చిపెట్టాడు. ఇది తెలుసుకున్న ఎలుకలు పందికొక్కలు ఏం చేస్తాయి, దాన్ని తినిపోతుంటాయి. ఒక ఎలుక మెల్లగా ఎక్కడి నుంచి దొరుకు లోపలికి వచ్చేస్తుంది. అది ఏదో ఒక మూల వెళ్ళి ఒక బస్తాను అలా కొరికేస్తే అందులో అన్నీ కింద రాలిపోతున్నాయి. ఇది గమనించాడు ఆ యజమాని. ఆ సేవకులంతా కూడా చెప్పారు, ఏం చేయాలన్నారు. ఆ యజమాని కొంచెం తెలివైనవాడు, ఎందుకంటే అనుభవం ఉండే వాళ్ళకి ఎప్పుడు తెలివే ఉంటుంది. అనుభవం లేని వాళ్ళే కొంచెం తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవం తెలియజేస్తుంది వాళ్ళకి, ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రత్యక్ష ప్రమాణం ఇక్కడ పనిచేస్తుంది. ఆలోచించాడు. ఏం చేశాడంటే, దానికి ఇష్టమైన ధాన్యం మరమరాలు అంటాం, అంటే బొరుగులు, మన భాషలో బొరుగులు అంటాం, మరమరాలు కూడా అంటాం. ఒక్కొక్క దాన్ని ఒక పదాన్ని పదార్థం ఒకటే అయినా పదాలు ఎక్కువ ఉంటాయి, పర్యాయ పదాలు. అర్థం ఒకటే కానీ దానికి పర్యాయ పదాలు అనేక ఉంటాయి. ఈ మరమరాలు బొరుగులు ఏం చేశాడు, బాగా బెల్లంతో కలిపాడు. బెల్లంతో కలిపి దానికి ఒక ఎలకల మందు కూడా లోపలంతా పూసేశాడు. ఆ యొక్క బస్తా మొదలుపెట్టాడు. ఇంక మామూలుగా మహారాజు వచ్చింది, ఎవరు లేరు, ఈరోజు నేను ఆనందంగా ఈ ఇష్టం వచ్చినంత ధాన్యాన్ని తినొచ్చు అనేసి అనుకొని వచ్చింది. చూస్తే మస్తుగా బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ముందుకంటే ఎక్కువ ఉన్నాయి, హాయిగా తినొచ్చు కదా అని అనిపించలేదు దానికి. బుద్ధి కర్మానుసారి కదా పాపం. వెంటనే అది చేసింది, ఇక్కడ ఉన్నటువంటి మరమరాలు బెల్లం వాసన తగిలింది. అబ్బా, ఇదేదో మంచి వాసన వస్తుంది, దీన్ని తింటాము అనేసి పోయి బాగా తినేసింది. తినేసికి ఏమవుతుంది, గయ. కాబట్టి అజ్ఞానులు, దానికి తెలియని రహస్యం ఏమంటే, ఎలుకకు ఇన్ని బస్తాలు ఉంటే అన్ని బస్తాల్లో పోయి తినకుండా ఆడగా అంతకంత మూల బెల్లం పెట్టి ధాన్యం తినాలి. ఎంత ధాన్యం ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో కొనుక్కొని సైన్యం అంతా వచ్చినా కూడా హాయిగా తినొచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు ఇది? మానవులు కూడా అంతే. మానవులు కూడా భగవంతుడు అన్ని ముందర పెడతాడు. ఆశ అనే దాన్ని చిన్నది ఉంచుతాడు. ఎప్పుడైతే మనకు దురాశ, పేరాశ, అనేకమైనటువంటి ఆశలు పెరిగిపోతుందో వెంటనే అనంతమైన జ్ఞానం వైపు పోదు, అజ్ఞానం వైపు పోయి ఆ అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉంటారు. క్షణికమైన సుఖాలు అనేటివి ఈ బెల్లము, ఈ యొక్క ఈ మరమరాలు, బొరుగులు లాంటివి. ఈ క్షణికమైన ఆనందమే ఆనందంగా భావించి తింటూ ఉంటే ఏమవుతుంది, చివరకు ఏమీ లేకుండా మానవులు పాప కర్మలు చేసో లేకపోతే ఏదో కర్మలు చేసో జ్ఞానం అక్కడికి ఆగిపోతుంది. వాళ్ళకి జ్ఞానం తెలియనప్పుడు ఏం చేస్తారు, తెలివి తక్కువ పనులే చేస్తారు. దానివల్ల కష్టాలు తెచ్చుకుంటారు, దుఃఖాలు తెచ్చుకుంటారు, బాధలు తెచ్చుకుంటారు, ఆవేదన తెచ్చుకుంటారు. అంతా అయిపోయినాక కూర్చొని ఏడుస్తారు, అయ్యో నా బతికిట్లయిపోయింది. అయిపోవడానికి కారణం ఏమి, ముందు గ్రహించాలి కదా. భగవంతుడు తానున్నాను, సర్వ పుణ్యాలు మీకోసమే ఉంది, సకల సమస్త సుఖాలు నేను ఇస్తాను అని ఆయన అంతటి పెద్దటి జ్ఞానాన్ని ముందర పెడితే దానివైపు పోకుండా విశాలమైన జ్ఞానాన్ని వదిలేసేసి ఎక్కడో ఈ శరీరం శాశ్వతం అనుకొని, ఈ శారీరక సుఖాలు శాశ్వతం అనుకునే భ్రమలో మానవులు ఎంత వయసు వచ్చినా గ్రహించలేరు. ఎంత వయసు వచ్చినా కానీ ఈ విషయం గ్రహించుకుంటా
ఎప్పుడు వాటి వైపే మనసు పరిగెడుతుంది. ఎందుకు? కర్మలు చేయాలి, పాపాలను చేయాలి. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అనేక రకాలైన పాపకర్మల జన్మలు ఎత్తాలి. అప్పుడు కదా ఆనందం. నరక నరకం సృష్టించుకోవడానికి ఇది ఆనందం. ఎవరైతే కర్మలు చేసుకొని కష్టాలు పడ్డం ఆనందం వాళ్ళకి. కష్టం చేసేది ఎందుకు? తప్పు చేసేది దేనికి? ఆ తప్పు వల్ల బాధపడేది దేనికి? ఆ బాధను వల్ల ఆనందంగా మార్చుకొని ఇది ఒక ఆనందం. ఏది ఏమైనా భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే రామకృష్ణ పరమహంస గారు, ఆయన ఇటువైపు దైవం అనే అనంత జ్ఞానం ఉంది, అటు వెళ్ళండి. హాయిగా అంత తిరగకుండా ఈ చిన్న చిన్న ఏదో సుఖాలు రొగిపోదట్ల మీరు అని రామకృష్ణ పరమహంస గారు చాలా చతురోక్తిగా చెప్తారు. ఎలుక సామెతతో, ఎలుక అక్కడ ఉంది, అక్కడ ఉన్న బెల్లం అంత కద్దు ముద్ద ఉంటుంది, అన్ని వదిలేసి పెద్ద పెద్ద బస్తాలు తినకుండా దాని దగ్గర పోయి తిరిగి ఎందుకు పడి చచ్చిపోవాలి? కొందరు మానవులు ఇలా ఉంటారు, అందరూ కాదు, కొందరు కూడా దైవంలోనే ఆనందిస్తాం. ఒక వయసు వచ్చాక మనం పరమాత్మలో భ్రమిస్తూ ఉంటే భౌతిక ప్రపంచం మన నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. భౌతిక ప్రపంచం మనం దగ్గర తెచ్చుకుంటా ఉన్నామంటే పరమాత్మ యొక్క తత్వం దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. పరమాత్మ తత్వం వెళ్ళిపోయినప్పుడు పరమానందం దొరకదు. నిత్యం లోపల ఏదో ఒక ఆనందం, బాధ ఉంటుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన అంటాం కదా, ఆత్మ నివేదన, ఆత్మ పరిశీలన, ఆత్మ రక్షణ, ఆత్మ ప్రబోధం, ఇన్ని ఉన్నాయన్నమాట. ఆత్మ పరిశీలన ఎప్పుడు చేసుకుంటాం? రాత్రులు కూర్చునే ముందు తెల్లారితో లేచి నేను ఏం పనులు చేశాను, మంచి పని చేశాను, ఎన్ని మంచి ఆలోచనలు వచ్చినాయి, ఎన్ని పనికిరాని ఆలోచనలు వచ్చినాయి, ఎన్ని ఉపయోగాల ఆలోచనలు వచ్చినాయి, తెల్లవారిలే సాయంత్రం లోపల మీరు ఎంతసేపు ఆనందించారు, ఆనందంలో ఉన్నారు అంటే ఏమి ఆనందం? పరమ సంతృప్తి కలిగిన ఆనందం. మనసులో ఎటువంటి క్షోభ, బాధ, కోపం, ఆవేశం, అసహనం ఇవి రానికుండా అంత ప్రేమ స్ఫూర్తి, ప్రేమలోనే లీనమై, ప్రేమనే ధ్యాస అయి, పరమాత్ముడే ప్రేమమూర్తి అని, తనకున్న సంసారంలో ఉన్నటువంటి భార్యా ప్రేమ అని, భర్త ప్రేమని, ఈ ప్రేమలతో పాటు వీటితోనే మన యొక్క బంధం ఆనందించాలి, కానీ బయట వాటితో కాదని ఎంతసేపు ఆలోచించాం? ఎంతసేపు ఆనందంగా ఉన్నాం చాలు. అటువంటి ఆనందము ఒక్క క్షణమున్న చాలు అంటాడు వివేకానంద స్వామి. క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి భవర్ణవ తరణే నౌక అంటారు. ఒక్క క్షణం సజ్జనులతో సావాసం చెయ్యి, నీ జీవితమే మారిపోతుంది, నీ భవిష్యత్తే మారిపోతుంది. నీ యొక్క సంసార సుఖాల్లో ఏమేమి ఉన్నాయో అవి ఎలా చేసుకోవాలో తెలియజేస్తాడు. జ్ఞానము అంటే భార్య, బిడ్డలు, బంధాలు అన్నీ వదిలేసి పారిపోమ్మని కాదు, వాటితో కూడా ఉండి ఆనందంగా ఉండడం ఎలా నేర్చుకో. అన్నిటితో ఉండి ఆనందం ఎలా ఉండాలో నేర్చుకో. అది జ్ఞానం మాత్రమే ఇస్తుంది, తెలుసుకో. అది భక్తి మాత్రమే, పరమాత్మని ఉంచుకో. అయితే ఎంతసేపు భక్తి ఉన్నాము అంటే సాయంత్రం వరకు, అది కూడా ముఖ్యమే. గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నాయన శ్రావణభూతి. గురుగారు ఆనందంగా ఉందా? గురుగారు చాలా బాగుంది. నమస్కారం, నమస్కారం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.